ధూమ్ ధామ్ అని ఒక కొత్త తెలుగు సినిమా మొన్న శుక్రవారం నవంబర్ 8న రిలీజ్ అయింది థియేటర్స్లో. అంటే ఇంతకుముందు నేను యూట్యూబ్లో ఈ సినిమా నుంచి ఒక పాట చూశాను. హెబ్బా పటేల్ ఉంది, ఫారెన్ లొకేషన్లో తీశారు. హెబ్బా పటేల్ని తీసుకెళ్ళి ఫారెన్ లొకేషన్లో ఎవరు షూటింగ్ చేశారబ్బా అనుకున్నా. ఆ తర్వాత మర్చిపోయా. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చూశాను. మన డైరెక్టర్ సీను వైట్లా వచ్చాడు. ఎందుకు వచ్చాడబ్బా అని చూస్తే ఈ సినిమా కథ అందించింది మన రైటర్ గోపిమోహన్. ఈ గోపిమోహన్ అండ్ శ్రీను వైట్ల అండ్ మన ఇంకొకరు ఎవరతను రైటర్ మన కోన వెంకట్, ఈ ముగ్గురు కలిసి చాలా సినిమాలు తీశారు. రైట్ ఫ్రమ్ వెంకీ, డి, రెడీ, దూకుడు, ఇలా ఆగడు. ఇక రీసెంట్గా వచ్చిన మన శ్రీను వైట్ల సినిమా, గోపిచంద్ సినిమా విశ్వం కూడా రైటర్ గోపిమోహనే. కోన వెంకట్ విడిపోయాడు వాళ్ళతో. ఈ సినిమా కథ అందించింది గోపిమోహన్ కాబట్టి శ్రీను వైట్ల వచ్చాడనమాట. సో సరేలే అని అలా గుర్తుపెట్టుకున్నా. ఇక సినిమా రిలీజ్ అయింది, చూడడం జరిగింది. అంటే సినిమా చూస్తే ఇంకా గోపిమోహన్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఇది పక్కా సీను వైట్ల సినిమా మాదిరే ఉంది. అన్ని పాత సినిమాలన్నీ గుర్తొచ్చాయి సీను వైట్లవి. డి కానీ, రెడీ కానీ, దూకుడు కానీ, బాద్షా కానీ, అన్ని సినిమా ప్రతి సీన్లో ఏదో ఒక సినిమా నాకు కనపడింది. ఈవెన్ క్యారెక్టర్ పేర్లు కూడా చికాగో సుబ్బారావు ఇలాంటివన్నీ. ఇక సినిమాలో హీరో వచ్చేసి అతను చేతన్ వచ్చేసి ఇంతకుముందు ఫస్ట్ ర్యాంక్ రాజు అని ఒక సినిమా వచ్చింది. అతనిది తెలీదు, అంతగా గుర్తింపు లేదు అతనికి. అంటే ఇది 5వ సినిమా అంటే అతనికి. ప్లస్ ప్రొడ్యూసర్ వచ్చేసి ఆ చేతన్ వాళ్ళ బంధువే, ఫాదరో మరి బ్రదరో, రామ్ కుమార్ మద్దినేని అని సర్నేమ్ మ్యాచ్ అయింది. చేతన్ మద్దినేని హీరో పేరు, ప్రొడ్యూసర్ పేరు రామ్ కుమార్ మద్దినేని. మరి అతను తండ్రో అన్నో తెలీదు. ఇక డైరెక్టర్ వచ్చేసి సాయి కిషోర్ మచ్చా అంట. అతను వచ్చేసి ఇంతకుముందు అల్లరి నరేష్తో ఒక సినిమా తీశాడు, జేమ్స్ బాండ్ అనేసి, నేను కాదు నా పెళ్ళాం అనేసి. అది ఆడలేదు. ఇప్పుడు ఇది సినిమా. ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే స్టార్టింగ్లో సేమ్ ఇంకా ఏమంటారు, సాయి కుమార్ క్యారెక్టర్తో ఓపెన్ అవుతుంది. ఏదో కుకట్పల్లి అంటారు, ఏదో వెంచర్ అంటారు. అలా తండ్రి కొడుకుల ప్రేమ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ తర్వాత హీరోయిన్ల మధ్యన ఏమంటారు లవ్ ట్రాక్ ఎస్టాబ్లిష్ చేశారు. వెంటనే సినిమా మొత్తం షిఫ్ట్ అయింది. ఎక్కడికి? యూరోప్కి షిఫ్ట్ అయింది. యూరోప్ దేశాల్లో అంటే పోలాండ్లో తీశారు షూటింగ్. ఫస్ట్ హాఫ్ మొత్తం పోలాండ్లోనే తీశారు. అంటే హీరోతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్, మన ప్రవీణ్ ఒకడు కమెడియన్ ప్రవీణ్, ఇంకొక అతను కమెడియన్, అతను చాలా సినిమాల్లో ఉంటాడు. నాన్నకు ప్రేమతలో కూడా చేశాడు జూనియర్ ఎన్టీఆర్తో అతను. సో ఈ ముగ్గురు ప్లస్ హీరోయిన్ సైడ్ నుంచి హీరోయిన్, ఇంకో ముగ్గురు ఫ్రెండ్స్. అందులో మన బిగ్ బాస్ నుంచి ఫేమస్ అయింది లాస్ట్ సీజన్లో ఒక అమ్మాయి, పేరు గుర్తులేదు. ఆ అమ్మాయి కూడా హెబ్బా పటేల్ కంటే ఆ అమ్మాయి బాగుంది అనిపించింది నాకు. సో ఇంతమందిని తీసుకెళ్ళాడు. ప్లస్ అక్కడ మళ్ళీ మనకు ఒక తెలుగు ఫ్యామిలీ అన్నట్టు చూపించి మన లిరిక్ రైటర్ రామజోగేష్ శాస్త్రి అయినా అతని పేరు, అతడు కూడా అక్కడ పోలాండ్లో తీసుకెళ్ళారు అతని ఫ్యామిలీని. అక్కడ ఇంకో హీరోయిన్ని పెట్టారు. అక్కడ ఇంకో హీరోయిన్తో హీరోకి ఉండే ఒక మంచి పాట ఉంది. సేమ్ మన అల్లు అర్జున్ అమలాపాల్తో ఒక సినిమా ఉంది పూరి జగన్నాథ్ డైరెక్షన్లో, ఇద్దరు అమ్మాయిలతోనో ఏదో. దాంట్లో అలాగే వైలిన్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలాంటి పాట పెట్టుకున్నారు, బాగుంది. అందులో గోపి సుందర్ మ్యూజిక్ కాబట్టి మెలోడియస్గా చాలా బాగుంది ఆ పాట. లిరిక్స్ కానీ, వాయిస్ కానీ, సింగర్స్ అండ్ పిక్చరైజేషన్ కూడా ఒక్క పాట నచ్చింది ఫస్ట్ హాఫ్లో. అలా సినిమా అంతా పోలాండ్లోనే తీశారు. అంటే యూరోప్ కంట్రీస్లో తీయడము యాక్చువల్గా ప్రొడ్యూసర్లకి చాలా మేలు. ఎందుకంటే యూరోపియన్ కంట్రీస్లో సినిమా తీస్తే 50% కంటే ఎక్కువ షూటింగ్ చేస్తే, 4 రోజుల పాటు షూటింగ్ చేస్తే వాళ్ళు రిబేట్ ఇస్తారు, వెనక్కి ఇచ్చేస్తారు. 25%, 50% పెట్టిన ఖర్చులు వెనక్కి ఇస్తారు. ఆ వెసులుబాటు ఉంది. అందుకే ఈ మధ్య ప్రతి సినిమా యూరోపియన్ కంట్రీస్లో తీస్తున్నారు. రీసెంట్గా శర్వానంద్ మనమే, లేదా నిన్న వచ్చిన నిఖిల్ది అప్పుడు ఇప్పుడు ఇవన్నీ యూరోపియన్ కంట్రీస్లోనే ఎందుకు తీస్తారంటే ఈ ఫెసిలిటీ ఉంది. ప్లస్ చిన్న క్రూ వెళ్ళొచ్చు, బడ్జెట్ కంట్రోల్లో ఉంటుంది, అందరూ అందుబాటులో ఉంటారు, ఒకే హోటల్లో ఉంటారు. ఒక ఫ్లైట్లు హోటల్ తప్ప ఇక ఖర్చు బాగా కంట్రోల్లో ఉంటుంది. సో అలా ఫస్ట్ హాఫ్ అంతా ఏదో హీరోయిన్ కామెడీ, అంటే లవ్, ఫ్రెండ్స్, కామెడీ ట్రాక్, ప్రవీణ్ కూడా కామెడీ ట్రాక్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇంటర్వెల్కి ట్విస్ట్ పెట్టాలి కాబట్టి హీరోయిన్ సైడ్ నుంచి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లాంటిది పెట్టుకొని ఇక హీరోలు రెగ్యులర్గా హీరోయిన్ సైడ్ ఉండే అంటే విలన్ బ్యాచ్ అనుకోవాలి. బెనర్జీ, గోపరాజు, రమణ, ఇంకొకరు ఎవరో వాళ్ళంతా కలిసి ఊర్లో కొద్ది కాన్ఫ్లిక్ట్, అంటే హీరో ఫ్యామిలీకి హీరోయిన్ ఫ్యామిలీకి ఏదో కాన్ఫ్లిక్ట్ ఉన్నట్టు ఎస్టాబ్లిష్ చేసి ఇంటర్వెల్ ఇచ్చేసారు. అయిపోయింది. గంట ఎగ్జాక్ట్లీ 1 అవర్కి ఇంటర్వెల్ బ్లాక్ పడిపోయింది. ఇక సెకండ్ హాఫ్ వస్తే సెకండ్ హాఫ్ ఇక మళ్ళీ కంప్లీట్గా ఇండియాకి షిఫ్ట్ అయిపోద్ది. ఇక్కడ 15 నిమిషాల తర్వాత ఒక పెళ్లి సెట్టింగ్. ఇంకా అది మన వెన్నెల కిషోర్ ఎంట్రీ. వెన్నెల కిషోర్ మొత్తం సెకండ్ హాఫ్ మొత్తం వెన్నెల కిషోర్ నడిపించేశాడు గంట సేపు సినిమాని. ఇక వెన్నెల కిషోర్ వచ్చి అక్కడ కన్ఫ్యూషన్ కామెడీ, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, సేమ్ టిపికల్ సీను వైట్ల సినిమా లాగా ఉండే కామెడీ అనమాట.
అంటే ఇవన్నీ మనం చూసేసాము చాలా సినిమాల్లో. ఎస్పెషల్లీ వెన్నెల కిషోర్ది ఒకటి ఏమంటే సిట్టింగ్ సీన్ ఉంటుంది, మందు సిట్టింగ్ వేసి విలన్స్తో ఆడుకోవడము. అక్కడ వెన్నెల కిషోర్ కొద్దిగా ఎన్టీఆర్ లాగా, ఏఎన్ఆర్ లాగా, కృష్ణ చిరంజీవి లాగా కొద్దిగా యాక్ట్ చేయడము. అదొక్క ఎపిసోడ్ కొద్దిగా పర్లేదు అంతే. సెకండ్ హాఫ్లో, ఫస్ట్ హాఫ్లో ఒక పార్ట్ నచ్చింది, సెకండ్ హాఫ్లో వెన్నెల కిషోర్ ఎపిసోడ్ సిట్టింగ్ సీను. అంటే ఇలాంటి సీనే మనం డీలో కూడా చూసాము. మన బ్రహ్మానందము జయప్రకాష్ రెడ్డితో చేస్తాడు ఇలాంటి సీనే. సో అన్నీ చూసిన సీన్ లాగా అనిపిస్తాయి. ఏమంటే యాక్టర్లు మారినారు అంతకుమించి ఏం లేదు. ఇక ప్రీ క్లైమాక్స్ ముందు మన పాట ఎవరు మన ఫేమస్ సింగర్ ఇప్పుడు మంగ్లీది ఒక పాట పెట్టుకున్నారు. అంతకుముందు ఇంకొక పాట హీరో హీరోయిన్ మధ్యన, అది ఏదో ఫారెన్లో తీసిన సాంగ్, ఆ పాట మధ్యన వచ్చేస్తాం. అవేం పెద్దగా లేవు. ఇక అంతే, ప్రీ క్లైమాక్స్ సినిమా అయిపోయింది అంతే. టిపికల్ శ్రీను వైట్ల సినిమాలో ఏదో 10-20 కింద వచ్చింటే వర్కౌట్ అయ్యిండేదేమో. సేమ్ టెంప్లెట్ సినిమా, సేమ్ కన్ఫ్యూషన్ కామెడీ ఏదో ట్రై చేశారు. ఎక్కడ నవ్వైతే రాలేదు, కానీ నాకు అలాగని బోర్ కూడా ఏం కొట్టలేదు. ఏదో వెళ్ళిపోయింది. ఆ హీరో కొత్త అతను పాపం ఉన్నాడు అలా బుద్ధ విగ్రహం లాగా, అంతే. ఏ ఎక్స్ప్రెషన్ పలకదు. ఇక అంతే, ఏం లేదు సినిమాలో. యాక్టర్ సపోర్టింగ్ కాస్ట్ చాలా ఉన్నారు, అసలు ఎంతోమంది ఉన్నారు. సాయి కుమార్ ఏంటి, పృథ్వీ ఏంటి, గోపరాజు రమణ ఏంటి, ఇంక చాలామంది సినిమాలు. ఇక వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్లో బతికించాడని చెప్పాలి. వెన్నెల కిషోర్ లేకపోతే అసలు ఇంకా చూడలేము ఇంక సినిమాని. సెకండ్ హాఫ్లో పెద్దగా ఏం లేదు సినిమా, ఏం గొప్పగా ఏం లేదు, చూడాల్సిన అవసరం కూడా లేదు. మెయిన్ ఈ సినిమాకు మైనస్ వచ్చి హెబ్బా పటేల్ ఒకప్పుడు అంటే వచ్చిన కొత్తలో బాగుంది కుమారి 21F టైంలో, కానీ ఆ తర్వాత అన్నీ కొద్దిగా బి గ్రేడ్ సినిమాలు, చెత్త సినిమాలు చేసి ఫేడ్ అవుట్ అయిపోయింది ఆ అమ్మాయి. మళ్ళీ ఈ సినిమాలు పెట్టారు. ఈ సినిమాలు కొద్దిగా అంటే వర్కౌట్ చేసినట్టుంది, కొద్దిగా అందంగానే ఉంది, కొద్దిగా బాడీ గీడి అంతా, కానీ బట్ ఆ ఇమేజ్ ఉంది హెబ్బా పటేల్ది. సో అందుకు కష్టము. ఈ కొత్త హీరోకి ఎవరో కొత్త హీరోయిన్ తీసుకొని ఉండాల్సింది, లేదా ఇంకొంచెం పాపులర్ హీరోయిన్ తీసుకుని ఉంటే మనం వర్కౌట్ అయ్యిండేదేమో. ప్రమోషన్స్ చేశారు బాగానే, బట్ టైటిల్ కూడా ధూమ్ధామ్ అని పెట్టారు. టైటిల్కి సినిమాకి సంబంధం లేదు, ఏదో క్యాచ్గా ఉంటుందని పెట్టారు. బాగానే ఖర్చు పెట్టారు సినిమాకు. ఫారెన్ లొకేషన్స్ కానీ, నంబర్ ఆఫ్ యాక్టర్స్ కానీ, లేక పాటలు కానీ, గోపిసుందర్ మ్యూజిక్ కానీ అంతా బాగుంది. కానీ ఇక ఇవి మనం చూసి అరిగిపోయిన సీడీ ఇది సినిమా. ఇది కొత్తగా ఏం లేదు, అలానే చెత్తగా కూడా ఏం లేదు, కానీ ఏదో టైంపాస్ అలా 2 గంటలు అలా చూసేయాలనుకుంటే అక్కడక్కడ కామెడీ. నాకైతే ఎక్కడ నవ్వు అయితే రాలేదు, కానీ ఓకే, అలాగని ఇరిటేషన్ కూడా ఏం రాలేదు. 2 గంటల 15 నిమిషాలు, సెకండ్ హాఫ్ 1:15 నిమిషాలు పెట్టారు. బట్ ఎక్కడ ల్యాగ్ అంటే చాలా పెద్ద సినిమా అని అనిపించలేదు. 2 గంటలు అయిపోయినట్టు అనిపించింది నాకు. ఓకే అంటాను, చూడాలనుకుంటే చూడొచ్చు. హెబ్బా పటేల్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు. వెన్నెల కిషోర్ కోసం ఒకసారి చూసేయచ్చు. ఆ గోపి సుందర్ ఒక పాట బాగుంది. ఇంకా అంతే, ఫైట్స్ ఏం లేవు. ప్రీ క్లైమాక్స్లో చిన్న ఫైట్, కామెడీ ఫైట్ లాంటిది పెట్టుకున్నారు అంతే. ఓకే అంటాను. నేను యాక్చువల్గా సినిమా బాగుండదు, చండాలంగా ఉంటుంది అనుకుని చూశాను, కానీ పర్లేదు అనిపించింది. నా రేటింగ్ వచ్చి 2/5. ఓకే అంటాను. ఇక థియేటర్లో చూడాలా, ఖచ్చితంగా చూడాలా అంటే అవసరం లేదని చెప్తాను. నాలాగా వచ్చిన ప్రతి సినిమా చూస్తామంటే చూసేయండి, లేదు మంచి సినిమా కావాలంటే పక్కన పెట్టేయండి. రేపొద్దున ఓటీటీకి వస్తుందో లేదో తెలియదు, ఎందుకంటే నోటబుల్ స్టార్స్ ఎవరు లేరు కాబట్టి. ఒకవేళ వస్తే ఓటీటీలో లుక్ వేయచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు అంటే నిరభ్యంతరంగా చూసేయచ్చు. మామూలుగా హెబ్బా పటేల్ ఉంటే కొంచెం భయపడాలి. ఫ్యామిలీతో చూడడానికి ఏమన్నా స్కిన్ షో కానీ, ఎక్స్పోజింగ్ కానీ, హాట్ సీన్స్ కానీ ఏమైనా ఉంటాయని హెబ్బా పటేల్ ఉంటే అదొక అభిప్రాయం. బట్ అలాంటివి ఏం లేవు ఈ సినిమాలో, కాబట్టి అలా పాసిబుల్ మూవీ, టైంపాస్ మూవీ. సో ఓటీటీలో వస్తే కుదిరితే 2 గంటల పాటు చూస్తామంటే, వెన్నెల కిషోర్ కామెడీ కోసం అక్కడక్కడ చూస్తామంటే మీ ఇష్టం. నా రేటింగ్ వచ్చి 2/5. అది ఈ ధూమ్ధామ్గా అయితే ఏమీ లేదు. ఓకే, బాయ్.